15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే భారతీ సిమెంట్స్ కు కేటాయించిన సున్నపురాయి మైనింగ్ లీజులను రద్దు చేస్తామంటూ ఆ సంస్థకు కూటమి ప్రభుత్వం నోటీసులిచ్చింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతిరెడ్డి భారతీ సిమెంట్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఈ సంస్థకు వేల కోట్ల విలువ చేసే గనుల లీజులను సొంతానికి కేటాయించుకోవడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం 2015 తర్వాత మైనింగ్ లీజుల కోసం దేశవ్యాప్తంగా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏ కంపెనీ అయినా లీజులు పొందాలంటే ఈ వేలం ద్వారానే పొందాలి. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సొంత కంపెనీలకు రాసేసుకోవడానికి వీల్లేదు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ అమలవుతున్న నిబంధన. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2024 ఫిబ్రవరిలో అడ్డగోలుగా 100 ఎకరాలకు అనుమతులు మంజూరు చేసుకున్నారు. అంటే సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు సొంత భారతీ సిమెంట్స్ కు రాసేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర గనుల శాఖ భారతీ సిమెంట్స్ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయ సలహా తీసుకుని భారతీ సిమెంట్స్ ఏసీసీ రామ్కోకి ఇచ్చిన 4 లీజులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. నోటీసులకు 3 సంస్థలు వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారు. మీరు గమనిస్తే ఇక్కడ జగన్ ఒక్క భారతీ సిమెంట్స్ కే కాకుండా మరో 2 కంపెనీలైన ఏసీసీ రామ్కోకు కూడా లీజులు కేటాయించారు. ఆ 2 కంపెనీలు కూడా జాతీయంగా పేరు మోసిన కంపెనీలే. వారికి కొత్త నిబంధనలు కూడా తెలుసు. అయినప్పటికీ కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయించుకున్నాయి ఆ కంపెనీలు. మరి కమిషన్లు తీసుకుని జగన్ వారికి రాసిచ్చాడా లేదా పేరుకే వాటికి అధికారికంగా లీజులిచ్చి తవ్వుకోవడం మాత్రం అనధికారికంగా భారతీ సిమెంట్స్ కేనా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఇలాగే వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కడప జిల్లా కమలాపురం మండలంలోని 509 ఎకరాల 18 సెంట్లు, ఎర్రగుంట్ల మండలంలోని 235.56 ఎకరాల్లో 2 సున్నపురాయి లీజులను భారతీ సిమెంట్స్ గా మారిన రఘురామ్ సిమెంట్స్ కు రాసేసుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో కొడుకు జగన్ కూడా బరి తెగించి చట్టాలను ఉల్లంఘించి సొంత కంపెనీకి కోట్ల విలువ చేసే గనులను అప్పనంగా రాసేసుకున్నాడు. అంతేకాదు అధికారం ఉందని ప్రభుత్వ కాంట్రాక్టులన్నింటికీ భారతీ సిమెంట్స్ వాడాలని అనధికారికంగా నిబంధన పెట్టి 5 ఏళ్లలో వేల కోట్లు కొల్లగొట్టాడు.